హాయ్ మాస్టరు, వెల్కమ్ టు దిస్ ఇస్ ఫనీ. బిగ్ బాస్ 8 లోగో వచ్చేసింది కాబట్టి ఫనీ గడ్ కూడా వచ్చేసాడు. ఎలా అనిపించింది లోగో? మోస్ట్లీ అమ్మాయిలకి నచ్చుతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అమ్మాయిల్ని దృష్టిలో పెట్టుకుని లేకపోతే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చేశారా అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా ఫ్యాన్సీగా ఉంది. ప్రతిసారి లోగో మనకి ఎలా ఉంటుంది, చాలా కార్పొరేట్ కంపెనీ లోగోస్ ఎలా ఉంటాయో ఆ లెవెల్లో ఉండేవి. ఈసారి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, అమ్మాయిల్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా ఫ్యాన్సీగా ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎలా చేస్తారో అలా అనిపించింది అనమాట. నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ మిగతా ఆస్పెక్ట్స్, కంటెస్టెంట్స్ కానీ ఎప్పుడు షోర్ వస్తుంది, ప్రోమో ఎప్పుడు, అవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఏం వీడియోస్ ఈ ఛానల్లో చేయలేదు, కానీ వేరే ఛానల్లో నా వైఫ్ ఛానల్లో కామెడీ షార్ట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. నా వైఫ్తోని, నా కూతుర్ని కూడా అరంగేట్రం చేసేసాను ఆల్రెడీ. ఆ ఛానల్ కోర్స్ కామెడీ షార్ట్స్ అందరూ చూడాల్సిన అవసరం లేదు. చూసే ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో కానీ అక్కడ లింక్ పెడుతున్నాను, చూసేయండి. ఓకే. అండ్ మిగతావి చూసుకుంటే బిగ్ బాస్ 8 ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రాపర్ లాజిక్స్తో ప్రాపర్గా కంటెస్టెంట్స్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అన్నిటికీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే చేయకుండా. ఎందుకంటే ప్రతి మినిట్లో కూడా డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ప్రతిసారి బిగ్ బాస్ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫస్ట్ 5 సీజన్స్లో మనం చూసుకుంటే అదే ప్యాటర్న్, ఒకే ప్యాటర్న్, అదే ఎలిమినేషన్లో, అదే ఎంట్రీలో కంటెస్టెంట్లు ఒకేసారి తీసుకురావడం, ఇవన్నీ చాలా ప్యాటర్న్ అయిపోయింది. ఇయర్ బై ఇయర్ మనుషులు ఇవాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళ టేస్ట్లు కానీ వాళ్ళ చాయిస్లు కానీ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ నచ్చకపోయినా ఇవాళ ఎపిసోడ్ బాగాలేదు రా, రేపు చూద్దాం, రేపేం బాగుంటుందో తర్వాత చూద్దాం అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు మనుషుల టేస్ట్లు ఇవాల్వ్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, 1-2 ఎపిసోడ్లు చూస్తారు, నచ్చలేదంటే టోటల్ సీజనే స్కిప్ చేసేస్తారు. అలా మనుషుల టేస్ట్లు అనేవి లేకపోతే వాళ్ళ మెంటాలిటీస్ అనేవి ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఇప్పుడు 5 సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయినాక 6th సీజన్ అంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదే మొనోటోనస్గా అదే తరహాలో ఉండడం వల్ల 6 అనేది అసలు ఎక్కలేదు, అసలు జీర్ణించుకోలేదు. స్టార్టింగ్లో కొన్ని రోజులు చూసి వర్కౌట్ అయ్యేలా లేదని తీసి పక్కన పెట్టేశారు సీజన్. సో దానికి ఏం చేశారు 7th సీజన్లో? 6th సీజన్ ఇంత మనుషులు ఇంత ఎవాల్వ్ అయ్యారు కాబట్టి మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని 7th సీజన్ ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఒక 5-6 వీక్స్ వరకు ఒక కంటెస్టెంట్స్ ఉండి, తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సీజన్లో కొత్త కంటెస్టెంట్స్ తీసుకురావడం, పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలిపి వాళ్ళ మీద ఒక సీజన్ నడిపించడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా కొత్త ప్యాటర్న్లు తీసుకెళ్లారు కాబట్టి 7th సీజన్ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు 8th సీజన్కి వచ్చేటప్పుడు కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. గతంలో మనం చూసుకుంటే తమిళ్ బిగ్ బాస్లో ఒక హౌస్ కాకుండా 2 హౌస్లు పెట్టడం ఒక కొత్త విధంగా అయితే ట్రై చేశారు. సో ఈసారి కూడా తెలుగులో అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతుంది. ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనేది ఇనిషియల్ ప్రోమో, అంటే డేట్ రివీల్ చేయకుండా వేసే ఫస్ట్ ప్రోమోలో మనకి ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంటుంది, ఇలా ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టుగా లైట్గా హింట్ ఇచ్చి సెకండ్ ప్రోమోలో ఇంకొంచెం ఎక్కువ హింట్లు ఇస్తారనమాట. సో August 10th లోపు ఫస్ట్ ప్రోమో వస్తే అరౌండ్ 20 to 24th లోపు సెకండ్ ప్రోమో వచ్చేస్తుంది. సెకండ్ ప్రోమో వచ్చేసాక డైరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే, ఇప్పుడు మా టీవీలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక షో రన్ అవుతుంది. అది వీక్లీ షో అనమాట. సాటర్డే సండే వచ్చేస్తుంది. 25th అయిపోతుంది. 24th 25th సాటర్డే అండ్ సండే కాబట్టి ఆ 25th అయిపోతుంది. ఆ నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ అంటే ఎప్పుడు వస్తుంది? బిగ్ బాస్ ప్రతిసారి సండేనే స్టార్ట్ అవుద్ది కాబట్టి ఈసారి కూడా సండేనే, September 1st సండే అవుతుంది. 1st నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలే 95%గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అంటున్నానంటే, ఇప్పుడు September 7th వినాయక చవితి ఉంది. 7th వినాయక చవితి ఉంది కాబట్టి 8th సండే ఉంది. సో 8th ఒక వినాయక చవితి మిస్ చేసి, ఒక పండగని మిస్ చేసి బిగ్ బాస్ 8th రోజు పెడతారా అంటే, ఇప్పుడు పండగకి సంబంధించిన ఎపిసోడ్ అనేది మిస్ అవుతుంది కదా బిగ్ బాస్లో మనం చూడాలంటే. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ వినాయక చవితి ఎపిసోడ్ అనేది చాలా నీట్గా ప్రాపర్గా అమ్మాయిలు అబ్బాయిలు మంచి కొత్త బట్టలు వేసుకొని, అబ్బాయిలు అయితే పట్టు బట్టలు వేసుకొని ఎంతో మంచిగా పండగ వాతావరణంతో ఒక ఎపిసోడ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈసారి పండగను మిస్ చేస్తే ఎలా? కాబట్టి ఎక్కువ శాతం వరకు అయితే 7th పండగ ఉంది కాబట్టి 8th స్టార్ట్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. సో 8th దాటిపోతే నెక్స్ట్
సండే ఎప్పుడు ఉంది, 15th ఉంది. 15th వరకు బిగ్ బాస్ అసలు ప్రొలాంగ్ అయ్యే సమస్య లేదనమాట. కంప్లీట్గా పండగని అవాయిడ్ చేసి అంత దూరం వరకు. సో మోస్ట్లీ 95% అయితే సెప్టెంబర్ 1st బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఫుల్గా ఉంది. ఆ రోజు సండే ప్లస్ పండగను కూడా అవాయిడ్ చేయొద్దు అనే ఉద్దేశంతో. అండ్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో కూడా ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక షో పెట్టి, ఒక డ్యాన్స్ షో లాంటిది పెట్టి, ఆ డ్యాన్స్ షో నుంచి ఎవరైతే బాగా యాక్టివ్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేశారన్నమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే ఒక నెట్ ప్రాక్టీస్ లాంటిది. నెట్ ప్రాక్టీస్లో బాగా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చి మెయిన్ మ్యాచ్లో పడేస్తే అదే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా బిగ్ బాస్లో ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఛాన్స్ తీసుకునే పొజిషన్లో అయితే లేరు. ఇప్పుడు నేను ఆల్రెడీ సీజన్స్, ఇప్పుడు 6 సీజన్ అంత పెద్ద ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. వచ్చే వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు, ఇట్లా ఖాళీగా కూర్చునే వాళ్ళు కాకుండా ఖచ్చితంగా కంటెంట్ ఇచ్చే వాళ్ళే అవ్వాలి అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండి, ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారు అని వాళ్ళకు ఒక నెట్ ప్రాక్టీస్ లాగా చూసుకోవడానికి బిగ్ బాస్కి ముందు ఇలాంటి ఒక షోలు అయితే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ డ్యాన్స్ షో పెట్టారు. డ్యాన్స్ షోలో వాళ్ళ నేచర్లో ఎలా తెలుస్తే అది ఇదంటే, డ్యాన్స్ షోలో గొడవలు అవుతూ ఉంటాయి కదా. గొడవలు అవుతూ ఉంటే బిగ్ బాస్ కావాల్సిన కంటెంటే గొడవలు. సో అలాంటి గొడవలు ఎవరు బాగా పడుతున్నారు, ఎవరు ఈజీగా ట్రిగ్గర్ అవుతున్నారు, ట్రిగ్గర్ అయ్యాక గట్టిగా ఎవరు అరుస్తున్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఇట్లా వెనకెళ్ళక ప్లాన్లు వేస్తూ 1,000,000 రకాలుగా వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఇలాంటివన్నీ చూశారు. అలాంటివన్నీ చూశారు కాబట్టి ఆ షో నుంచి మన అమర్దీప్ని కానీ, సందీప్ మాస్టర్ని కానీ, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకున్నారు లాస్ట్ సీజన్లో. సో ఈసారి కూడా అలాంటి షోనే ఒకటి, ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక షో రన్ అవుతుంటే, ఆ షోలో మనకి బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ సీజన్లో ఉన్న బిగ్ బాస్ వాళ్ళే చాలామంది, గౌతమ్ కానీ, లేకపోతే టేస్టీ తేజ, అమర్దీప్, అర్జున్, లేకపోతే చైతు, ఓటీటీ సీజన్లో ఉన్న చైతు, తర్వాత శోభ, ప్రియాంక, వీళ్ళందరూ దాదాపు 7 మెంబర్స్ వీళ్ళే ఉన్నారు. కిరాక్ బాయ్స్ అంటూ ఒక 10 మంది, కిలాడి గర్ల్స్ అని 10 మంది, అటు 10 ఇటు 10. ఇటు గర్ల్స్లో 10 మందిలో 2 మాత్రమే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ నుంచి శోభ అండ్ ప్రియాంక ఉన్నారు. మిగిలిన 8 మంది కొత్త వాళ్ళు అనమాట. సో 8 మందిలో చూసుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్న ఫుల్గా ఉన్న అమ్మాయి నాకు అనిపించింది అంటే దీపిక అనే ఒక అమ్మాయి చాలా బాగా విపరీతమైన ఫన్ చేస్తుంది అనమాట. మామూలు ఫన్ కాదు, ఆల్మోస్ట్ ఒక శివంగి టైప్ ఆఫ్ శివంగి ఇవే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా యూజ్ అయ్యే ఒక క్యాండిడేట్. మంచి ఫన్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. ఏ రకంగా చూసుకున్నా తగ్గే క్యాండిడేట్ అనమాట, తగ్గేదేలే అనిపించే ఒక అమ్మాయి అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి దీపిక అంటే మనకి బ్రహ్మముడి సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఆ సీరియల్లో కానీ, లేకపోతే ఆహాలో ఒక షో కూడా వస్తుంది పోలీస్ మచ్చ అని, ఆ షోలో కానీ ఆవిడ చేశారు. తెలుగు సరిగ్గా రాకున్నా కూడా ఆవిడకి వచ్చే అరకొర తెలుగుతోనే చాలా బాగా ఫన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈవిని తీసుకొస్తే అటు ఫన్ ప్లస్ కాంట్రవర్సీగా కూడా 2 యాంగిల్స్లో కూడా బిగ్ బాస్కి కావాల్సిన 2 మెయిన్ థింగ్ ఏంది, లొల్లి. ఆ లొల్లి పెట్టుకోవడంలో దీపిక షీ కెన్ డూ వెల్, అండ్ ఫన్ ఆల్సో. వీకెండ్ ఎపిసోడ్స్లో కానీ, నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్స్లో కానీ చాలా బాగా ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా దీపిక హ్యాస్ ఎవ్రీ క్వాలిటీ టు బీ ఇన్ బిగ్ బాస్ అనమాట. దాని తర్వాత చూసుకుంటే గోమతి గారని ఈవిడ బేసిక్గా అక్కడి నుంచి వచ్చారు. తమిళ్ కానీ, మలయాళంలో కానీ అక్కడ బాగా సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక స్టార్ హీరోయిన్కి ఉండే ఫాలోయింగ్ ఉంది ఈవిడికి. సో ఆవిడ అఫ్కోర్స్ మనకి తెలుగులో కూడా చేశారు, హిట్లర్ గాలి పెళ్ళాం అని అప్పట్లో ఒక సీరియల్ వచ్చేది. సో ఇప్పుడు కూడా ఏదో సీరియల్ చేస్తున్నట్టు ఇప్పుడు నాకు తెలియదు, కానీ హిట్లర్ గారి పెళ్ళంలో ఒకసారి నేను చూశాను. సో ఆ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి నాకు తెలిసి హౌస్లో ఏమీ చేయకున్నా కూడా అలాగే ఉండి అందరినీ గమనిస్తూ అట్లా ఉన్నా కూడా ఈజీగా 6-7 వీక్స్ అయితే లాక్కెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంకేమైనా చేస్తే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత రీతు చౌదరి మనకి ప్రతి సీజన్లో రాబోతున్నారు అన్నట్టుగా మనకి బాగా వినిపిస్తూనే ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు రీతు చౌదరి కానీ, విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో వస్తారు అన్నట్టుగా వినిపిస్తూనే ఉంది. విష్ణుప్రియ అయితే ఆల్మోస్ట్ నేను రానన్నట్టుగానే చెప్పేశారు. బట్ రీతు చౌదరి అంటే తెలుసుగా మనకి యూట్యూబ్లో అక్కడిక్కడ చాలాసార్లు చూసాం, మన ఇన్స్టాగ్రామ్లో. సో ఆవిడ ఇక్కడ ఆల్రెడీ షోల్లో బాగా దుమ్ము రేపుతున్నారు ఆల్రెడీ. బేసిక్గా బిగ్ బాస్ ఇప్పుడు ఏమవుతుందంటే, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో వీక్లీ షో, సాటర్డే సండే వారానికి ఒకసారి వస్తే అయిపోతుంది. అదే బిగ్ బాస్ అయితే త్రూ అవుట్గా ఒక మనిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిదీ మనం చూస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, ఇప్పుడు మనకి
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏదైనా మనకి చాలా ఇష్టమైన హీరో ఉన్నారనుకోండి, ఆ ఇష్టమైన హీరోని ఎంత ఇష్టమైనా కూడా ఆ మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ప్రతి యాక్టివిటీ మనం చూస్తుంటే ఆ మనిషి మీద మనకు బోర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వేసుకొని అమ్మాయిల ముందు తిరగడం, ఏంటి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అది హ్యూమన్ మెంటాలిటీ అది. అందుకే బిగ్ బాస్కి ఎక్కువ శాతం అయితే బిగ్ స్క్రీన్ నుంచి రావడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బాస్కి వస్తే ఖచ్చితంగా ఫేమ్ వస్తుంది, ఆ తర్వాత బయటకు వచ్చి కుమ్మేయొచ్చు అన్నట్టుగా అప్పట్లో ఒక ఫీలింగ్ ఉన్నా కూడా బిగ్ బాస్ లో బాగా పాపులర్ అయ్యి బయటకు వచ్చి కుమ్మేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిగ్ బాస్ వల్లే వీళ్ళకి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారా అన్నట్టుగా ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆ ఒక ఫీలింగ్ కూడా, అంటే బిగ్ బాస్కి వెళ్తే మనం పాపులర్ అయ్యి బయటకు వచ్చి వీర లెవెల్లో కుమ్మేయచ్చరా అనే ఒక ఒపీనియన్ కూడా సెలబ్రిటీస్కి ఇప్పుడు పోయింది. కాబట్టి మూవీ సెలబ్రిటీస్ అయితే కొంచెం నోన్ ఫేసెస్ అయితే బిగ్ బాస్కి రావడానికి ఆలోచిస్తున్నారన్నమాట. సో ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా స్మాల్ టైమ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళే అవైలబుల్లో కూడా ఉంటున్నారు. కోవలోనే రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. విష్ణుప్రియ అయితే అవుట్ రైట్గా రాదని చాలాసార్లు చెప్పేసింది. బట్ ఈసారి ఏమైనా మైండ్ మార్చుకుంటుందా? బట్ నో, నేను డెసిషన్ అంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే ఆయేషా ఖాన్ మనకి ఊర్వశివో రాక్షసివో అనే ఒక సీరియల్లో మనం చూసాం. విపరీతమైన యాక్టివ్ అండ్ విపరీతమైన, ఇప్పుడు దీపిక ఎలాగైతే అనుకున్నామో అదే కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఆయేషా ఖాన్లో కూడా మనం క్లియర్గా చూసేయచ్చు అనమాట. ఎవరు వస్తారో రండి అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో ఉంటారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుని, ఎంటర్టైన్మెంట్ అంటే ఐ మీన్ టు సే కాంట్రవర్షియల్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్లో మనకి ఎక్కువ శాతం నచ్చేది అదే. ఎవరైనా లొల్లి పెట్టుకుంటే విపరీతంగా బాగా ఇంట్రెస్ట్తో చూస్తాం కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఆయేషా ఖాన్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ తర్వాత సౌమ్య జబర్దస్త్లో కొన్నిసార్లు చూసాం ఆమె. తర్వాత తమిళ సీరియల్స్లో ఎక్కువ పాపులర్ అన్నమాట ఇవిడ. అండ్ ఆ తర్వాత ఇక్కడ తెలుగు పెద్దగా రాదు, రాని తెలుగుతోనే అరకొర తెలుగుతోనే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో బాగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అంటే అరకొర తెలుగుతో మాట్లాడుతుంటే ఫన్ అనిపించినా కూడా బిగ్ బాస్ మాటికి వచ్చి సౌమ్య మీరు తెలుగులో మాట్లాడండి అంటూ ఆ అనౌన్స్మెంట్లు ఇవ్వడం, అవన్నీ వస్తూ ఉంటే మిగిలిన వాళ్ళ అవన్నీ ఆట పట్టించడం, ఇలాంటి కంటెంట్ సౌమ్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకుంటే ప్రేరణ కంబం, ఈవిడ కూడా మనకి సీరియల్స్లోనే వచ్చింది. కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్ నుంచి వచ్చిన ఈవిడ మిగిలిన వాళ్ళతో పోలిస్తే కంపారిటివ్లీ కొంచెం రిజర్వ్డ్ టైప్. ఇంత నెమ్మదిగా ఉండే క్యాండిడేట్ని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెడతారని నేను అనుకోవట్లేదు. తర్వాత పల్లవి మనకి చాలామందికి తెలుసు, పసుపు కుంకుమ అని లేకపోతే నిండు నూరేళ్ల సావాసం ఇలాంటి సీరియల్స్లో బాగా పాపులర్. సాయి పల్లవి ఫేస్ కట్ అయితే ఉంటుంది ఆవిడకి, సో చూడడానికి చాలా బాగుంటారు. అండ్ ఆవిడ కూడా ఈ షోలో అయితే ప్రస్తుతం ఉన్నారు, బట్ ఎక్కువ యాక్టివ్ అయితే లేదు. మేబీ ఉన్న పాపులారిటీని బట్టి ఏమన్నా ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ యాక్టివ్గా అయితే పెద్దగా లేదు. సో ప్రేరణ కానీ పల్లవి గారు కానీ పెద్దగా ఐ డోంట్ థింక్ సో దే విల్ ఎంటర్. 8 మంది వీళ్ళు అయిపోయాక కిరాక్ బాయ్స్లో మనకి 10 మంది ఉంటే 10 మందిలో 5 లాస్ట్ బిగ్ బాస్లోనే ఉన్నారు. గౌతమ్, టేస్టీ తేజ, అమర్దీప్, అర్జును లేకపోతే చైతు అంతకుముందు సీజన్స్లో 5 అయిపోతే మిగిలిన 5 మాత్రమే కిరాక్ బాయ్స్లో ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రవి శివతేజ అని మీరు ఫోటో చూస్తున్నారు కదా, మనం చాలాసార్లు చూసాం ఈ క్యాండిడేట్ని. సో ఈయనని అన్నాను, ఈయన్ని కాదు, ఓకే. సో ఈయన మనకి వెబ్ సిరీస్లో అక్కడిక్కడ చాలాసార్లు చూసాం, యూట్యూబ్లో కానీ. సో ఒక కామెడీ యాంగిల్ ఉంటుంది అండ్ ఇమీడియట్గా లొల్లైతే వెళ్ళి దూకేసే క్యాండిడేట్ కూడా అనమాట. సో అటు కామెడీ కంటే కూడా ఈ దూకేసే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ బిగ్ బాస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో రవి శివతేజ కెన్ డూ జస్టిస్ అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అఫ్కోర్స్ కమెడియన్స్ కూడా డెఫినెట్లీ ప్రతి వీకెండ్ ఎపిసోడ్లో కానీ మామూలు ఏదైనా వీకెండ్ టాస్క్లు మామూలు వీక్లో ఏదైనా టాస్క్లు పెడితే కూడా బాగా యూజ్ అయ్యే ఒక అవకాశం ఉన్నాయి. ఈయన కానీ లేకపోతే యాదమ్మ రాజు ఉన్నారు కదా, ఆయన జబర్దస్త్లో మనం చూసాం. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఇరక్కుమ్మేసే అవకాశాలు ఫుల్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా యాదమరాజు అయితే బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూ ఉన్నారు ఆ షోలో. ఒక సిచ్యువేషన్, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో దూరి ఎట్లా పంచులు వేయాలి, సిచ్యువేషన్ పంచులు ఎలా వేయాలి అనేది యాదమరాజుకు బాగా తెలుసు. సో ఐ థింక్
ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే యాదమరాజు కెన్ గివ్ మోర్. తర్వాత ఫన్ పటాకా కిరణ్, ఫన్ పటాకా అని ఒక యూట్యూబ్ ఛానల్ తెలుగులో ప్రాంకులు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి తెలుగులో ప్రాంకులు స్టార్ట్ పెట్టింది కూడా వాళ్ళే. ఈజ్ ఆల్సో ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ షోలో ఆల్రెడీ దుమ్ము దులుపుతున్నాడు. తర్వాత శ్రీకర్ మనం చాలా సీరియల్స్లో చూసాము ఇప్పటికే. బ్రహ్మముడి అనే సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే శతమానం భవతి అని ఈటీవీలో కూడా ఒక సీరియల్ ఉంది. కళ్యాణ వైభోగం ఇటు జీ తెలుగులో చాలా పాపులర్ సీరియల్. బేసిక్గా ఫీమేల్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అనమాట. బుల్లితెరకి ఒక మహేష్ బాబులో ఉంటాడు. చూడడానికి చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, మంచి హైటు, ఫిజిక్ అన్నీ బాగుంటాయి. పులిహోర కంటెంట్కి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందా? అండ్ మోర్ ఓవర్ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అండ్ ఆల్. పులిహోర కంటెంట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా, మనం ఎక్స్పెక్ట్ చేసినా చేయకున్నా టీవీలో వాళ్ళు ఎలాగో వాళ్ళు ఇరికిస్తారు కాబట్టి అంత అందం ఉంటే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలాంటి కంటెంట్ శ్రీకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ తర్వాత చూసుకుంటే మనకి నిఖిల్ అని ఇంకొకరు ఊర్వశివో రాక్షసో సీరియల్ నుంచి సందీప్ ఎలాగైతే చూసామో కాంట్రవర్షియల్గా విపరీతంగా ఎలాగైతే దూకేసేవారు సో సందీప్ మాస్టర్, సో అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నిఖిల్కి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు జరిగేది ఫన్ షో, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఫన్ షో అయినా కూడా ఎక్కువ శాతం అయితే సీరియస్గా ఉంటూ ఎవరన్నా ఏదన్నా జోకేసినా కూడా ఓహో జోకేసావా ఓకే అన్నట్టుగానే ఏదో ఫార్మాలిటీకి నవ్వుతున్నట్టుగానే ఉంది. సో మోస్ట్లీ మనకి అర్జున్ కూడా ఉన్నాడు కదా లాస్ట్ సీజన్లో. సో అర్జున్ లాంటి ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే క్యాండిడేట్ కాదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో బిగ్ బాస్ వాళ్ళు కన్సిడర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే కంటెస్టెంట్స్గా ఈ షో నుంచి వచ్చే వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉన్న వాళ్ళు దీపిక, రితు చౌదరి, గోమతి బికాస్ ఆఫ్ హర్ పాపులారిటీ, అయేషా ఖాన్ అండ్ సౌమ్య వీళ్ళు. అండ్ మిగతా బాయ్స్లో అయితే యాదమరాజు, రవి, శివతేజ, శ్రీకర్ వీళ్ళ ముగ్గురు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా కంటెస్టెంట్స్ పరంగా ఇది. అండ్ బిగ్ బాస్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే సెప్టెంబర్ 1st స్టార్ట్ అయ్యే అవకాశమే 99.9% అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా వాళ్ళు ఏమన్నా ఈ మధ్య ఏమవుతుందంటే ఒరే ఆ రివ్యూరు ఆ వీడియోలో అలా చెప్పడరా, ఇప్పుడు 2nd వీక్లో వస్తున్నాం, మనం ఏం చేద్దాం 3rd వీక్లో పెట్టేద్దాం అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. అరే వాళ్ళు 3rd వీక్ వస్తుందని చెప్పాడరా, మనం 1st వీకే పెడదాంరా అన్నట్టుగా. ఇలా అంటే రివ్యూవర్లని ఎదవల్ని చేయడానికి రివ్యూవర్లు రాంగ్ అని తెలియడానికి సర్వ స్టంట్లు వేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ సీజన్లో ఏంటంటే బిగ్ బాస్ ఇక్కడ లోకల్లో కాకుండా బయట పూణేలో ఉండేది కాబట్టి లీకులు అవి ఎక్కువ కాదు అసలు వచ్చేవి కాదు. 2nd సీజన్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసింది కాబట్టి, అండ్ 3rd సీజన్ నుంచి డైరెక్ట్గా నాగార్జున గారే యాంకరింగ్ కాబట్టి లోకల్లో ఉండేటప్పటికి ఏమిటి లీకులు అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. లీకులు వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా బిగ్ బాస్ వాళ్ళు ఈ లీకులు ఎవరి వల్ల వస్తున్నాయి అని చూసుకుంటే ఈ రివ్యూవర్లు వీడియోలు చేయడం వల్ల కదా. కాబట్టి ఈ రివ్యూవర్లని జనాలు నమ్మకుండా చేయాలి, వీళ్ళని ఎదవలు చేయాలి. సో దానికి చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చెప్పినా దానికి ఆపోజిట్ మనం చేయాలన్నమాట. వాళ్ళు ఏం గెస్ చేసినా వాళ్ళకి ఆపోజిట్ మనం చేయాలన్నమాట అంటూ ఫిక్స్ అయ్యి ఆ తరహాలో చూస్తున్నారు. బాబు దయచేసి అలాంటి స్టంట్లు ఏమి చేయకండి, మమ్మల్ని ఎదవాలని చేయకండి. సో మీరు చేసినా కూడా మేము చేసేది ఏం లేదు, మా అప్డేట్లు మేము చెప్పుకోవడం తప్ప. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి. సో లెట్స్ రాక్. ప్రతి సీజన్ లాగా ఈ సీజన్ కూడా కుమ్మేద్దాం. బాయ్.